హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈరోజు నేను ఈ వీడియోలో స్టోరీస్ అంటే కథల ద్వారా ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. విద్యార్థులారా, మీకు నాదొక చిన్న ప్రశ్న. ఒకవేళ మీకు దారిలో డబ్బున్న పర్సు దొరికితే మరియు చుట్టుపక్కల ఎవరూ లేకపోతే మీరు ఏం చేస్తారు? దీనినే ఇంగ్లీష్‌లో స్టూడెంట్స్, ఐ హావ్ ఎ స్మాల్ క్వెషన్ ఫర్ యూ. ఇఫ్ యూ ఫైండ్ ఎ వాలెట్ ఫుల్ ఆఫ్ మనీ ఆన్ ది రోడ్ అండ్ దెర్ ఈస్ నో వన్ అరౌండ్, వాట్ వుడ్ యూ డూ? మీరు ఏమి చేస్తారు? ఈరోజు మీరు ఈ స్టోరీ ద్వారా 5 పార్ట్స్‌లో ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నారు. స్టోరీ, వర్బ్ ఫార్మ్స్, 3 టెన్సెస్, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్, నెగెటివ్ సెంటెన్సెస్, డబుల్-హెచ్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ 5 పార్ట్స్‌లో ఇంగ్లీష్‌ని ఈజీగా నేర్చుకోండి. పార్ట్ 1 స్టోరీ. ఇప్పుడు తెలుగులో ఒకసారి స్టోరీ విందాము. రాము ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. ఒకరోజు అతనికి రోడ్డుపై ఒక పర్సు దొరికింది. ఆ పర్సులో డబ్బు మరియు గుర్తింపు కార్డు ఉన్నాయి. రాము ఆ పర్సుని యజమానికి తిరిగి ఇచ్చాడు. యజమాని చాలా సంతోషించి రామును ప్రశంసించాడు. ఇది తెలుగులో స్టోరీ. దీనిని ఒకసారి ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఉంటుందో ట్రాన్స్‌లేట్ చేసి చూద్దాము. రాము lived in a small village. One day, he found a wallet on the road. There was money and an identity card in it. Ramu returned the wallet to the owner. The owner was very happy and praised Ramu. స్టోరీ అనేది ఇంగ్లీష్‌లో ఈ విధంగా ఉంటుంది. ఒకసారి కంపేర్ చేసి చూద్దాము. రాము ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు అన్నాము. రాము లివ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. గ్రామం అంటే విలేజ్. నివసించేవాడు అన్నాం. అంటే ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి లివ్డ్. ఒకరోజు వన్ డే అతనికి రోడ్డుపై ఒక పర్సు దొరికింది. హీ ఫౌండ్. దొరికింది అంటే ఫౌండ్. ఫౌండ్ అంటే దొరికింది అని. ఇది కూడా పాస్ట్ టెన్స్. ఎందుకు? దొరికింది అన్నాము. కాబట్టి పాస్ట్ టెన్స్ ఫౌండ్. ఏం దొరికింది? ఏ పర్స్ లేదా వాలెట్. ఎక్కడ? ఆన్ ద రోడ్. రోడ్డుపై ఒక పర్సు దొరికింది. దెర్ వాజ్ మనీ అండ్ యాన్ ఐడెంటిటీ కార్డ్. ఆ పర్సులో డబ్బు, మనీ మరియు గుర్తింపు కార్డు అండ్ ఐడెంటిటీ కార్డ్ ఇన్ ఇట్. ఆ పర్సులో దానిలో ఉన్నాయని అర్థం. రాము ఆ పర్సును యజమానికి తిరిగి ఇచ్చాడు. రాము ఏం చేశాడు? తిరిగి ఇచ్చేశాడు. ఎవరికి? యజమానికి. రాము రిటర్న్డ్. రిటర్న్ అంటే తిరిగి ఇవ్వటం. ఏమిచ్చాడు? ద పర్స్. ఎవరికి? టు ద ఓనర్. యజమానికి తిరిగి ఇచ్చాడు. యజమాని చాలా సంతోషించి రామును ప్రశంసించాడు. ద ఓనర్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ప్రైజ్డ్ రాము. రామును ప్రశంసించాడు. ప్రశంసించు అంటే ప్రైజ్. ప్రైజ్డ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి ప్రశంసించాడు. ద ఓనర్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ప్రైజ్డ్ రాము. యజమాని చాలా సంతోషించి రామును ప్రశంసించాడు. ప్రశంసించడం అంటే ప్రైజ్డ్. ప్రైజ్ అంటే ప్రశంసించు అని. ఆల్రెడీ మెచ్చుకున్నాడు కదా, ప్రశంసించాడు కదా, అందుకని ప్రైజ్డ్. స్టోరీ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్‌లో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టోరీలో ఎలాంటి వర్బ్స్ ఉన్నాయి, వాటి వర్బ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాము. పార్ట్ 2 వర్బ్ ఫార్మ్స్. V1, V2, V3, V4, V5 ఈ విధంగా ఈ వర్బ్ ఫార్మ్స్ V1 to V5 అందరికి వచ్చి ఉండాలి. కాబట్టి నోట్స్‌లో రాసుకోండి, నేర్చుకోండి. అంటే నివసించు అని. V1, V2 లివ్డ్, V3 లివ్డ్, V4 లివింగ్, V5 మీరు పాత వీడియోలు చూడకుండా ఒకసారి చూడండి. అందులో కూడా క్లియర్‌గా చెప్పాను. V1 to V5 ప్రతి వీడియోలో ఒక వర్బ్ ఫార్మ్ అనేది కంపల్సరీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ వీడియోస్ కూడా చూసి నేర్చుకోండి. కనుగొను అంటే ఫైండ్. ఫౌండ్ అంటే కనుగొన్నాడు అని. ఫౌండ్ V3. V4 ఫైండింగ్. V1 ప్లస్ ఐఎన్‌జీ ఫైండింగ్. ఫైండ్స్ V5.
V1 ప్లస్ ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఎస్ యాడ్ అయింది. కలిగి ఉండు. V1 హ్యావ్, V2 హ్యాడ్, V3 హ్యాడ్, V4 హ్యావింగ్, V5 హ్యాస్. తిరిగి ఇవ్వు. తిరిగి ఇవ్వటం ఏమంటారు? రిటర్న్. రిటర్న్ అంటే ఆల్రెడీ తిరిగి ఇచ్చాడు అని. రిటర్న్డ్ V3. V4 రిటర్నింగ్ ఇస్తున్నాడు అని. V5 రిటర్న్స్. ప్రశంసించు. ప్రైజ్. ప్రశంసించాడు అంటే ప్రైజ్డ్. V3 కూడా ప్రైజ్డ్. V4 ప్రైజింగ్. V5 ప్రైజెస్. ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క వర్బ్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఫైండ్ కనుగొను. ఐ ఫైండ్ మై కీస్ ఎవ్రీ డే. నేను నా తాళాలు ప్రతిరోజు కనుగొంటాను. ఫౌండ్ కనుగొన్నాడు. ఐ ఫౌండ్ ఎ పర్స్ ఆన్ ద రోడ్. నేను రోడ్డుపై ఒక పర్సు కనుగొన్నాను. నేను కాబట్టి కనుగొన్నాను. అతను అయితే కనుగొన్నాడు. ఫౌండ్ కనుగొన్నది. షీ హ్యాస్ ఫౌండ్ ద ఆన్సర్. ఆమె సమాధానాన్ని కనుగొన్నది. ఏం కనుగొన్నది? సమాధానం, ఆన్సర్. ఫైండింగ్ కనుగొంటూ. దే ఆర్ ఫైండింగ్ ఏ సొల్యూషన్. వారు ఒక పరిష్కారం కనుగొంటున్నారు. ఫైండ్స్ కనుగొంటాడు. హీ ఫైండ్స్ మిస్టేక్స్ ఈజీలీ. అతను తప్పులు సులభంగా కనుగొంటాడు. ఈ విధంగా ఫైండ్ అనే వర్బ్ గురించి ఈ విధంగా సెంటెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ రిటర్న్ అంటే తిరిగి ఇవ్వు. ఐ రిటర్న్ బారోడ్ బుక్స్ అంటే నేను అప్పుగా తీసుకున్న పుస్తకాలు తిరిగి ఇస్తాను. బారో అంటే అప్పు తీసుకోను. బారోడ్ అంటే ఆల్రెడీ తీసుకున్నది. నేను అప్పుగా తీసుకున్న పుస్తకాలు తిరిగి ఇస్తాను. ఆల్రెడీ తీసుకున్నవి తిరిగి ఇస్తా అంటే రిటర్న్. రిటర్న్డ్ తిరిగి ఇచ్చాడు. రిటర్న్ అంటే ఇవ్వు అని. రిటర్న్ అంటే ఇచ్చాడు. పాస్ట్ టెన్స్ కదా, ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. రాము రిటర్న్డ్ ద వాలెట్. రాము ఆ పర్సును తిరిగి ఇచ్చాడు. లేదా రాము రిటర్న్డ్ ద బుక్స్. రాము ఆ పుస్తకాలను తిరిగి ఇచ్చాడు. ఈ విధంగా కూడా చెప్పవచ్చు. బుక్స్ ప్లేస్లో వాలెట్ ఉంది, అంతే తేడా. రిటర్న్డ్ తిరిగి ఇచ్చిన. హీ హ్యాస్ రిటర్న్ ద వాలెట్. హ్యాస్ రిటర్న్, హ్యావ్ రిటర్న్ అని ఉంటుంది. అతను పర్సు తిరిగి ఇచ్చాడు. రిటర్న్డ్ తిరిగి ఇచ్చాడు. రిటర్నింగ్ ఇస్తున్నాడు అని. తిరిగి ఇస్తూ. హీ హీజ్ రిటర్నింగ్ ద వాలెట్. హీ హీజ్ రిటర్నింగ్ ద వాలెట్. అతను పర్సును తిరిగి ఇస్తున్నాడు. ఇంకా జరుగుతుంది కాబట్టి రిటర్నింగ్. V5 రిటర్న్స్ తిరిగి ఇస్తాడు. హీ రిటర్న్స్ లాస్ట్ ఐటమ్స్ అంటే పోయిన వస్తువులు అని. అతను పోయిన వస్తువులను తిరిగి ఇస్తాడు. హీ రిటర్న్స్ ఏమిస్తాడు? లాస్ట్ ఐటమ్స్ అంటే పోగొట్టుకున్న వస్తువులని తిరిగి ఇస్తాడు. రిటర్న్ అనే వర్బ్ గురించి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రైజ్ అంటే ప్రశంసించు అంటే మెచ్చుకొను అని. పీపుల్ ప్రైజ్ హానెస్టీ. ప్రజలు నిజాయితీని ప్రశంసిస్తారు. హానెస్టీ అంటే నిజాయితీ. ప్రైజ్ అంటే ప్రశంసించడం. ప్రైజ్డ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. పాస్ట్ టెన్స్. ప్రశంసించాడు. ద ఓనర్ ప్రైజ్డ్ రాము. యజమాని రామును ప్రశంసించాడు. ఎందుకు? పర్సు లేదా వాలెట్ అనేది తిరిగి ఇచ్చేశాడు కదా, అందుకని యజమాని రామును ప్రశంసించాడు. ప్రైజ్డ్ ప్రశంసించబడిన. ఈ హ్యాజ్ ప్రైజ్డ్ రాము లేదా షీ హ్యాజ్ ప్రైజ్డ్ రాము. ఎందుకు? అతను రామును ప్రశంసించాడు. ప్రైజింగ్ ప్రశంసిస్తూ. హీ హీజ్ ప్రైజింగ్ రాము. అతను రామును ప్రశంసిస్తున్నాడు అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి ప్రైజింగ్. ప్రైజెస్ ప్రశంసిస్తాడు. హీ ప్రైజెస్ గుడ్ పీపుల్. గుడ్ పీపుల్ అంటే మంచివాళ్ళు. అతను మంచి వాళ్ళను ప్రశంసిస్తాడు. ప్రైజెస్ అంటే ప్రశంసిస్తాడు. ఇది కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. కాకపోతే V5 ఫామ్లో ఉంటుంది. V1 ప్లస్ ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది కాబట్టి ప్రైజెస్, అందుకని ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 3 టెన్సెస్. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్లో ఈ స్టోరీకి సంబంధించి సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాస్ట్ టెన్స్లో ఏ విధంగా చెప్తాము? రాము లివ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. రాము ఎక్కడ నివసించాడు? రాము ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. లివ్డ్ పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో రాము లివ్స్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. రాము ఒక చిన్న గ్రామంలో నివసిస్తాడు. ఫ్యూచర్ టెన్స్. ఎందుకు విల్ ఉపయోగించాము? రాము విల్ లివ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. రాము ఒక చిన్న గ్రామంలో నివసిస్తాడు భవిష్యత్తులో. రాము ఇప్పటి వరకు సిటీలో ఉన్నాడు. తర్వాత విలేజ్కి వెళ్తాడు, విలేజ్ నివసిస్తాడు. కాబట్టి మనం రాము విల్ లివ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ లేటర్ లేదా నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి. తెలుగులో కూడా ఫ్యూచర్ టెన్స్లో ఉందని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. రాము వచ్చే వారం
ఒక చిన్న గ్రామంలో నివసిస్తాడు. రాము తర్వాత ఒక చిన్న గ్రామంలో నివసిస్తాడు. రాము వచ్చే సంవత్సరం ఒక చిన్న గ్రామంలో నివసిస్తాడు. ఈ విధంగా టైమ్ వర్డ్ అనేది యాడ్ చేసామనుకోండి ఇంగ్లీష్‌లో, తెలుగులో వచ్చే వారము, వచ్చే నెల, వచ్చే సంవత్సరం అనేది ఈ విధంగా మనం యాడ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ సెంటెన్స్ 2 ఫైండ్. పాస్ట్ టెన్స్‌లో రాము ఫౌండ్ ఎ వాలెట్ ఆన్ ది రోడ్. రాముకు రోడ్డుపై ఒక పర్సు దొరికింది. రాముకి పర్స్ ఎక్కడ దొరికింది? రోడ్డుపై దొరికింది. రాముకు రోడ్డుపై ఒక పర్సు దొరికింది. ఫౌండ్ అంటే దొరికిందని. ఫౌండ్ పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. ఫౌండ్. ప్రెజెంట్ టెన్స్ అయితే ఫైండ్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఫైండ్స్. రాము ఫైండ్స్ ఎ వాలెట్ ఆన్ ది రోడ్. రాముకు రోడ్డుపై ఒక పర్సు దొరుకుతుంది. ఫ్యూచర్ టెన్స్‌లో రాము విల్ ఫైండ్ ఎ వాలెట్ ఆన్ ది రోడ్. రాముకు రోడ్డుపై ఒక పర్సు దొరుకుతుంది. రాము విల్ ఫైండ్ ఎ వాలెట్ ఆన్ ది రోడ్ నెక్స్ట్ వీక్. రాముకి వచ్చే వారము రోడ్డుపై ఒక పర్సు దొరుకుతుంది. సెంటెన్స్ 3 రిటర్న్. పాస్ట్ టెన్స్‌లో రాము రిటర్న్డ్. రిటర్న్ అంటే ఆల్రెడీ తిరిగి ఇచ్చాడు. రాము రిటర్న్డ్ ద వాలెట్ టు ద ఓనర్. రాము ఆ పర్సును యజమానికి తిరిగి ఇచ్చాడు. ప్రెజెంట్‌లో రాము రిటర్న్స్ ద వాలెట్ టు ద ఓనర్. రాము రిటర్న్స్ ద వాలెట్ టు ద ఓనర్. రాము ఆ పర్సును యజమానికి తిరిగి ఇచ్చాడు. ఫ్యూచర్ టెన్స్‌లో రాము విల్ రిటర్న్ ద వాలెట్ టు ద ఓనర్. ఓనర్‌కి ఇంకా ఇవ్వలేదు, ఇస్తాడు. కాబట్టి విల్ ఉపయోగించాము. రాము ఆ పర్సును యజమానికి తిరిగి ఇస్తాడు. కొంచెం సేపటి తర్వాతన ఆఫ్టర్ సమ్ టైమ్. లేదా రేపా టు ద ఓనర్ టుమారో. లేదా నెక్స్ట్ వీకా టు ద ఓనర్ నెక్స్ట్ వీక్. ఈ విధంగా టైమ్ వర్డ్ అనేది యాడ్ చేస్తే తెలుగులో కూడా రాము వచ్చే వారం ఆ పర్సును యజమానికి తిరిగి ఇస్తాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ లేదా ఆఫ్టర్ ఎ వైల్ అన్నామనుకోండి, రాము కాసేపటి తర్వాత లేదా కొంచెం సేపు తర్వాత ఆ పర్సును యజమానికి తిరిగి ఇస్తాడు. ఈ విధంగా మనం చెప్పవచ్చును. పార్ట్ 4 నెగెటివ్ సెంటెన్సెస్. ఈ స్టోరీకి సంబంధించి నెగెటివ్ సెంటెన్సెస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. రాము డిడ్ నాట్ కీప్ ద వాలెట్. రాము పర్సు దొరికింది. అతని దగ్గర ఉంచుకున్నాడా? ఉంచుకోలేదు గదా! అందుకని రాము డిడ్ నాట్ కీప్ ద వాలెట్. రాము ఆ పర్సుని తన దగ్గర ఉంచుకోలేదు. ఉంచుకోలేదు కాబట్టి డిడ్ నాట్. కీప్ అంటే ఉంచుకోవడము. డిడ్ నాట్ అంటే ఉంచుకోలేదని నెగెటివ్. రాము డిడ్ నాట్ మిస్‌యూజ్ ద మనీ. ఆ పర్సులో ఏదైనా మనీ ఉంటే రాము దానిని దుర్వినియోగం చేశాడా? మిస్‌యూజ్ చేసుకున్నాడా? డబ్బులు తీసుకున్నాడా? తీసుకోలేదు గదా! అందుకని రాము డిడ్ నాట్ మిస్‌యూజ్ ద మనీ. రాము డబ్బును దుర్వినియోగం చేయలేదు. ద ఓనర్ వాజ్ నాట్ యాంగ్రీ. ద ఓనర్ వాజ్ నాట్ యాంగ్రీ. యజమానికి కోపం రాలేదు. ఎందుకు? రాము పర్సు తీసుకోలేదు, డబ్బు తీసుకోలేదు. దాన్ని ఎలాంటి దుర్వినియోగం చేయలేదు కాబట్టి ఓనర్‌కి ఇచ్చేశాడు. అందుకని యజమానికి కోపం రాలేదు. ద ఓనర్ వాజ్ నాట్ యాంగ్రీ. రాము డిడ్ నాట్ యాక్ట్ డిస్‌హానెస్ట్‌లీ. రాము నిజాయితీ లేకుండా ప్రవర్తించలేదు. ఎందుకంటే నిజాయితీగానే పర్స్ ఇచ్చేశాడు, డబ్బులు తీసుకోలేదు. కాబట్టి డిస్‌హానెస్ట్‌లీ. రాము నిజాయితీ లేకుండా ప్రవర్తించలేదు. రాము డిడ్ నాట్ యాక్ట్ డిస్‌హానెస్ట్‌లీ. స్టోరీకి సంబంధించి నెగెటివ్ సెంటెన్సెస్ ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ 5 డబ్ల్యూహెచ్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయో ఈ పార్ట్‌లో నేర్చుకుందాం. వేర్ డిడ్ రాము లివ్? రాము ఎక్కడ నివసించేవాడు? రాము ఎక్కడ నివసించేవాడు? హి లివ్డ్ ఇన్ ఎ స్మాల్ విలేజ్. అతను ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. లేదా రాము లివ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ అని కూడా చెప్పవచ్చు. మనం ఇదే ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం కాబట్టి హీ లివ్డ్ అని యూజ్ చేయవచ్చు. వాట్ డిడ్ హీ ఫైండ్ ఆన్ ది రోడ్? అతనికి రోడ్డుపై ఏమి దొరికింది? వాలెట్. హీ ఫౌండ్ ఏ వాలెట్. అతనికి ఒక పర్స్ దొరికింది. ఎక్కడ? ఆన్ ది రోడ్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. హీ ఫౌండ్ ఏ వాలెట్ ఆన్ ది రోడ్. ఆల్రెడీ ప్రశ్నలో ఆన్ ది రోడ్ అని ఉంది కాబట్టి రోడ్డు పైన ఏం దొరికింది అని అడిగాము. కాబట్టి హీ ఫౌండ్ ఏ వాలెట్. అతనికి ఒక పర్సు దొరికింది. నెక్స్ట్ వాట్ వాజ్ ఇన్ ద వాలెట్? వాలెట్‌లో ఏమున్నాయి? ఆ పర్సులో ఏమి ఉన్నాయి? దేర్ వాజ్ మనీ అండ్ అన్ ఐడెంటిటీ కార్డ్. అందులో డబ్బు మరియు గుర్తింపు కార్డు ఉన్నాయి. గుర్తింపు కార్డులు కాదు, కార్డు మాత్రమే. కాబట్టి అన్ ఐడెంటిటీ కార్డ్. వాట్ డిడ్ రాము డూ విత్ ద వాలెట్? రాము ఆ పర్సుతో ఏమి చేశాడు? ఏమి చేశాడంటే ఏమీ చేయలేదు. రిటర్న్ ఇచ్చేశాడు ఓనర్‌కి. హీ రిటర్న్డ్ ద వాలెట్ టు ద ఓనర్. రిటర్న్ అంటే తిరిగి ఇచ్చేశాడు ఆల్రెడీ. పాస్ట్ టెన్స్.
అతను ఆ పర్సును యజమానికి తిరిగి ఇచ్చాడు. హీ రిటర్న్డ్ ద వాలెట్ టు ద ఓనర్. నెక్స్ట్. హౌ డిడ్ ద ఓనర్ ఫీల్? ఓనర్‌కి ఎలా అనిపించింది? రాము తిరిగి పర్స్ ఇచ్చేసాడు గదా! ఆ సందర్భంలో ఓనర్‌కి ఎలా అనిపించింది? హౌ డిడ్ ద ఓనర్ ఫీల్? యజమానికి ఎలా అనిపించింది? హీ వాస్ వెరీ హ్యాపీ. అతను చాలా సంతోషించాడు. సో, మనం ఈ విధంగా డబుల్ హెచ్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఈ విధంగా మనం క్రియేట్ చేసి రాసుకోవచ్చు. సో, ఇదండి ఈ వీడియో. ఇంగ్లీష్‌ని ఈ విధంగా నేర్చుకోవడం, స్టోరీ ద్వారా నేర్చుకోవడం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.